Time frame identity conflict. The hidden war inside every trader. మార్కెట్లో మనందరం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? రాంగ్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు, రాంగ్ ఎంట్రీ కూడా కాదు. బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే రాంగ్ ఐడెంటిటీని పిక్ చేసుకోవడం. ఒక స్కాల్పర్గా ఉంటూ స్వింగ్ ట్రేడ్ చేయడం డిజాస్టర్ అయితే, ఒక ఇన్వెస్టర్గా ఉంటూ స్కాల్పింగ్ ట్రేడ్స్ చేయడం ఒక ట్రాజెడీ. ఎప్పుడైతే మార్కెట్లో మన ఐడెంటిటీ మిస్ మ్యాచ్ అవుతుందో మన ట్రేడ్స్ కూడా మిస్ మ్యాచ్ అయిపోతాయి. మార్కెట్లో ప్రతి టిక్ ఒక హార్ట్ బీట్లా ఉంటుంది. 1 minute చార్ట్లో మన పల్స్ ఒక రేస్లో ఉంటుంది. బట్ 1 day చార్ట్లో స్టడీగా కంపోజ్డ్గా ఫ్లో అవుతుంది. మరి మన హ్యూమన్ సైకాలజీ రివర్స్. చార్ట్ ఫాస్ట్గా ఉన్నప్పుడు హార్ట్ స్లోగా ఉండాలి. హయ్యర్ టైం ఫ్రేమ్స్ కోసం డీప్ పేషెన్స్ అనేది కావాలి. ఇక్కడ స్టార్ట్ అవుతుంది అసలైన కాన్ఫ్లిక్ట్. ఇక్కడ కంపోజ్డ్గా అంటే సిచ్యువేషన్లో ఉన్న రియాక్షన్ని బ్యాలెన్స్ చేయడం. పేషెన్స్ అంటే సిచ్యువేషన్ లేకపోయినా ఉన్న వెయిటింగ్ టైంని టాలరేట్ చేయడం. ఒక స్కాల్పర్ ఎప్పుడు కూడా అడ్రినలిన్ రష్తో ఉంటాడు. ఇన్స్టాంట్ రివార్డ్స్ కావాలి. స్వింగ్ ట్రేడర్ పేషెన్స్తో ఉండాలి, ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఒక ఇన్వెస్టర్కి లాంగ్ టర్మ్ విజన్ ఉండాలి. ప్రాబ్లం ఏంటంటే మనం ఒక రోల్లో ఉండి ఇంకొక రోల్ హార్ట్ బీట్స్తో ట్రేడ్ చేస్తాం. అదే మార్కెట్ సైకాలజీలో ఒక ఇన్విజిబుల్ డెమాన్. టైం ఫ్రేమ్ ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్. స్కాల్పర్స్ హార్ట్, ఇన్వెస్టర్స్ బాడీ. అంటే ఒక మనిషి పోర్ట్ఫోలియో బిల్డ్ చేస్తాను అని ఇన్వెస్టర్ మాస్క్ వేసుకొని స్కాల్పర్ మైండ్ సెట్తో మార్కెట్లోకి ఎంటర్ అయితే అప్పుడు జరిగేది ఒకటే. ప్రతి ఒక్క స్మాల్ డిప్ ఒక కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా ఉంటుంది. అడ్రినలిన్ పరిగెడుతూ ఉంటుంది, పేషెన్స్ నడుస్తూ ఉంటుంది. ఈ రెండిటి పేస్ మిస్ మ్యాచ్ అయితే ట్రేడర్ క్రాష్ అయిపోతాడు. వీటి కాన్సిక్వెన్సెస్ చిన్న డిప్ కూడా ఎగ్జిట్ అయిపోవడం, రిగ్రెట్ అయిపోవడం, రివెంజ్ ట్రేడ్స్ చేసేయడం. స్వింగ్ ట్రేడర్కి ముఖ్యంగా కావాల్సింది పేషెన్స్. కానీ ఒక స్కాల్పర్లా ప్రవర్తిస్తే ఉపయోగం ఉంటుందా? ఒక ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకున్నాక ఖచ్చితంగా హోల్డ్ చెయ్యాలి. అంతేగాని ఒక రెడ్ క్యాండిల్ కనపడగానే మైండ్ పానిక్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఒక స్కాల్పర్ అర్జెన్సీ మైండ్ సెట్ వల్ల స్వింగ్ ట్రేడ్ పేషెన్స్ డిస్టర్బ్ అవుతుంది. ఎక్కడైతే రిలాక్స్డ్గా ఉండాలో అక్కడ రెస్ట్లెస్ అయిపోతాం. ఇన్వెస్టర్స్ విజన్, స్కాల్పర్స్ టెంప్టేషన్. ఒక ఇన్వెస్టర్ అంటే కొన్ని ఇయర్స్కి ప్లాన్ చేయాలి. మార్కెట్ సైకిల్స్ని నమ్మి నిలబడాలి. కానీ మార్కెట్లో అప్పుడప్పుడు వచ్చే ఒక బుల్లిష్ మొమెంటంకి వెంటనే ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ స్కాల్పర్ టెంప్టేషన్తో ఎగ్జిట్ అయిపోతాడు. అతని విజన్ చాలా చిన్నదైపోతుంది. దానివల్ల ప్రాఫిట్ కూడా చిన్నదైపోతుంది. రిగ్రెట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఒక మనిషికి పేషెన్స్ ఎక్కడ ఉండాలి? ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో ఉండాలి. అడ్రినలిన్ ఎక్కడ ఉండాలి? గేమ్స్లో, ఫైట్స్లో, లేకపోతే ఎవరికైనా ఏమైనా ఇచ్చే సర్ప్రైజెస్లో ఉండాలి. కానీ మార్కెట్లో రివర్స్. పేషెన్స్ని అడ్రినలిన్ టైం ఫ్రేమ్స్లో అప్లై చేయాలి. అడ్రినలిన్ని పేషెన్స్ టైం ఫ్రేమ్లో కంట్రోల్ చేయాలి. కాన్ఫ్లిక్ట్ అనేది రాకపోతే మిస్టేక్ అనేది జరగదు. కానీ మనం మన రోల్ని మిస్ మ్యాచ్ చేస్తాం కాబట్టి చార్ట్ కరెక్ట్గానే ఉన్నా కానీ సైకాలజీ మిస్ మ్యాచ్ అవ్వగానే ట్రేడ్ మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ మాట్లాడుకుందాం, ఫాలో అవుదాం. ఫస్ట్ టెక్నిక్, ఒక సింపుల్ జర్నల్. ఇది నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను.
ప్రతి ట్రేడ్కి ముందు ఆ కాలమ్స్ ఫిల్ చేసుకోండి. ఇది మీకు నేను స్కాల్పర్గా ట్రేడ్ చేస్తున్నానా, స్వింగ్ ట్రేడర్గా ట్రేడ్ తీసుకుంటున్నానా, ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేస్తున్నానా అనే ఐడెంటిటీ క్లియర్గా సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఐడెంటిటీ క్లియర్ చేసుకున్నాక మాత్రమే ఎంట్రీ తీసుకోండి. ఐడెంటిటీ సెట్ అవ్వకపోతే మన బాడీ యాక్షన్స్, మన మైండ్ రియాక్షన్స్ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. స్కాల్పర్లా ఎంట్రీ ఇచ్చి ఇన్వెస్టర్లా హోప్తో హోల్డ్ చేస్తూ, స్వింగ్ ట్రేడర్లా పార్షియల్ ఎగ్జిట్స్ చేస్తూ ఇవన్నీ మిక్స్ చేసి ఒక ట్రేడ్ చేసామనుకోండి, మార్కెట్ మనల్ని చూసి ఒక నవ్వు నవ్వుతుంది. టెక్నిక్ నెంబర్ 2, ఒక లోవర్ టైం ఫ్రేమ్ లైక్ 1 minute or 5 minutes చార్ట్స్ నుండి ఒక క్యాండిల్ అండ్ డైలీ టైం ఫ్రేమ్ నుండి ఒక క్యాండిల్, ఈ రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టి చూడండి. మన పేషెన్స్ ఎక్కడ లీక్ అవుతుందో ఇమ్మీడియట్ గా డిటెక్ట్ అయిపోతుంది. మన మైండ్ కి ఒక మిర్రర్ దొరుకుతుంది. టెక్నిక్ నెంబర్ 3, స్వింగ్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి ప్రధానమైన ప్రాబ్లం ఇంపేషెన్స్, పేషెన్స్ లేకపోవడం. సో ఎంట్రీ ఇచ్చాక చార్ట్ క్లోజ్ చేసేయండి. అలారం సెట్ చేసుకోండి 4 hours, మళ్ళీ చార్ట్ ఓపెన్ చేయండి. అదేంటి, ఈ లోపు ఏమన్నా సడన్ వాలటైల్ మూమెంట్స్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అనే డౌట్ రావచ్చు. మనం ఆల్రెడీ స్టాప్ లాస్ పెడతాం కదా, సో ఇంక టెన్షన్ ఏముంటుంది. ఎలాగో ప్రాసెస్ ఫాలో అవుతాం కదా మనం, ప్రాసెస్ ఫాలో అయితేనే ఇలా చేయండి, లేకపోతే వద్దు. ఈ అలారం టెక్నిక్ని మన ట్రేడ్స్కి ఒక సారథిలా యూజ్ చేయండి. టెక్నిక్ నెంబర్ 4, ఈగో ఆడిట్. స్కాల్పర్కి ప్రధానమైన ప్రాబ్లం అడ్రినలిన్ ప్లస్ ఈగో. ఫాస్ట్ పేస్లో ట్రేడ్స్ చేయాలి, సో రాంగ్ డెసిషన్ మేకింగ్కి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ట్రై టు రైట్ ద జర్నల్. ప్రతి ట్రేడ్ ముందు 2 columns, ఓన్లీ 2 columns. నేను చేసే ఈ ట్రేడ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నానా లేకపోతే ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నానా అని. సింపుల్, ఒక జస్ట్ ఎస్ ఆర్ నో టెస్ట్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. మార్కెట్లో ప్రాఫిట్స్ ని టైం ఫ్రేమ్ డిసైడ్ చేయదు, క్లారిటీ ఆఫ్ ఐడెంటిటీ డిసైడ్ చేస్తుంది. క్యాండిల్ సైజ్ కాదు, ట్రేడర్లో ఉండే సైజ్ ఆఫ్ పేషెన్స్ డిసైడ్ చేస్తుంది. మార్కెట్ని అర్థం చేసుకోవడానికి చార్ట్స్ చాలు, కానీ మన మనసుని అర్థం చేసుకోవడానికి జర్నలింగ్ అనే మిర్రర్ మాత్రమే కావాలి. టైం ఫ్రేమ్ ఐడెంటిటీ కాన్ఫ్లిక్ట్ ఇది ఒక ప్రాబ్లం కాదు, ఇది ఒక డిజార్డర్ కూడా కాదు, ఇది ఒక డిస్ట్రాక్షన్. నువ్వు స్కాల్పర్ అయితే స్కాల్పర్లా ఉండు, స్వింగ్ ట్రేడర్ అయితే స్వింగ్ ట్రేడర్లా మాత్రమే ఉండు, ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్టర్లానే ఉండు. అంతేకాని అటుది ఇటు ఇటుది అటు చేసి ట్రేడింగ్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకున్న మీ కెరీర్ని క్వశ్చన్ మార్క్తో ఎండ్ చెయ్యొద్దు. ఒక ట్రేడర్కి ట్రేడింగ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ప్రాఫిట్ కాదు, బిగ్గెస్ట్ అచీవ్మెంట్ క్లారిటీ. మార్కెట్లో ట్రేడర్ ఐడెంటిటీ మిస్ మ్యాచ్ అయింది అంటే ఏ చార్ట్ కూడా మన ట్రేడ్ని కాపాడలేదు. అదే ట్రేడర్ ఐడెంటిటీ పర్ఫెక్ట్గా లాక్ అయ్యాక మార్కెట్లో ఎలాంటి మిస్ మ్యాచ్ కూడా మనల్ని డిస్టర్బ్ చేయదు. ఇదే మైండ్ పవర్ వాల్ట్లో ప్రతి ఒక్క ట్రేడర్లో బిల్డ్ చేయాలి అనుకుంటున్న క్లారిటీ. ప్రాసెస్ని ఫాలో అయితే ప్రాఫిట్స్ పరిగెత్తుకుంటూ వస్తాయి. అదే ప్రాసెస్ లేకపోతే క్యాపిటల్ అంతా అయిపోయాక మార్కెట్స్ మాత్రమే కాదు, మన లైఫ్ కూడా మనల్ని పిచ్చోళ్ళని చేసి పరిగెత్తిస్తుంది. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకపోయినా పర్లా, కానీ వీడియో చూసిన ప్రతి ఒక్క ట్రేడర్ ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో ప్రాసెస్ ఫాలో అవ్వండి. ట్రేడింగ్ అనే మన ప్రొఫెషన్ గాడ్స్ గిఫ్ట్. మార్కెట్ ఎవరి లైఫ్లోకి కూడా ఊరికనే రాదు, మన లైఫ్లోకి వచ్చింది అంటే రీజన్ ఉంది. కనుక గట్టిగా పట్టుకుందాం ప్రాసెస్తో. థ్యాంక్ యూ, బాయ్.